చేయలేరు. లేకపోతే అమ్మాయి ఫ్రెష్ అప్ అయి ఉంటే వాళ్ళని పంపిస్తారా? షట్టప్. ఏం మాట్లాడుతున్నావు? ఈ కెప్టెన్ రావుకి ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. ఇలాంటి పనులు చేయడానికి ఒక వెధవ ఉన్నాడు. ఏంటి సార్ కాలనీ ప్రెసిడెంట్ ఇలాంటి బ్రోకర్ పనులు చేస్తారు? ఏయ్, నిన్న ఈ కాలనీకి ప్రెసిడెంట్ చేసింది వద్దు ఎవరా? బాబు వద్దు. వాడు వీడియోతో మీరు ఆడియోతో ఆడేసుకుంటున్నారు. మళ్ళీ మొదలు పెట్టకండి. ముందు చెప్పినట్టు చెయ్యి. అలాగే. బాలు నాయనా బాలు. బాలు బాత్రూమ్ లో షవర్ కింద ఉన్నాడు. అవును సార్, నిగ్రహం కంట్రోల్ అని చెప్పి రోజుకి 10 సార్లు తలస్నానం చేస్తున్నాడు. ఈ వయసులో నిగ్రహం ఏంటయ్యా? ఎవరన్నా దొరికితే ఉత్తికి ఆరేక. రేయ్, రేయ్, నేనేం చెప్పమన్నాను, నువ్వేం చేస్తున్నావు? సార్, మీరు ఇక్కడ అసలు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఈ బుల్లి అన్న మా ఇంటికి వచ్చినట్టుంది సార్ అని ఒక్క అరుపరుచుంటే నేను వచ్చి మీ పాదాల దగ్గర పడిపోయావని కదా సార్. ఇట్స్ ఓకే మై బాయ్. బ్రహ్మం చెప్పు. మీరు తప్పండి సార్. మధ్యలో బ్రహ్మం ఎందుకు సార్, మీరే చెప్పండి. ఆయన చెప్తే బ్రోకర్ లా ఉంటుందని నన్ను చెప్పమన్నారు. అక్కడ కూర్చుందావరా. నువ్వు ఒక పని చేయాలయ్యా. ఏం చేయాలి? శ్రావ్యాని రేప్ చేయాలి. ఎందుక నన్ను చెప్పమన్నది? చెప్పేది క్లారిటీతో చెప్పు. రేపంటే నిజం రేపు కాదు, ఉత్తిత్తు రేపు. రేయ్, శ్రావ్య ట్రైబల్ సాంగ్ షూట్ చేయడానికి వికారాబాద్ ఫారెస్ట్కి వెళ్ళింది. నువ్వు అక్కడికి వెళ్ళాలి. నేను వెళ్ళను సార్. ఏయ్, మీరు చెప్తే నేను వెళ్తాను సార్. బీర్లో బ్రాందీ కలుపుకుని తాగు. ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు మేదప్పుడు జాకెట్ చించు, అసభ్యంగా ప్రవర్తించు. అమ్మాయి నిన్ను తోసేసి పారిపోతుంది. వెంటపడు, బలవంతం చెయ్యి. అమ్మాయి నిన్ను అసహించుకుంటుంది, విరక్తి కలుగుతుంది. అప్పుడు మన ప్లాన్ సక్సెస్. సార్ నాకు డౌట్. ఇప్పుడు అమ్మాయిలందరూ చాలా స్పీడ్ కదా. మన వాడు అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆ అమ్మాయి పెద్ద మనసు చేసుకుని కోఆపరేట్ చేస్తే అప్పుడేంటి పరిస్థితి? ఓ నిగ్రహం అండి, నిగ్రహం. అక్కడ మాత్రం బాత్రూమ్ ఉండవా, షవర్ ఉండదా? ఐ అప్రిషియేట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాలు, సార్. ఇందులో సంతకం పెట్టు. నా సంతకం ఎందుకు సార్? నా మొహానికి ఏదైనా ప్రాపర్టీయా గిపర్టీయా? నీ ప్రాపర్టీ కోసం కాదు, నీ సేఫ్టీ కోసం. మై సేఫ్టీ. యు టూ క్యూట్ సార్. బాల సుబ్రమణ్యం. అద్దరింది, చాలా బాగా చేశారు. దండాలరా ఎల్లొద్దాం. మంచి ధర వెళ్ళండి. ఫోన్లో పదనే. రావ్యా రా వెళ్దాం. నేను రాను. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. శ్రావ్య వెళ్దాం పద. నేను ఇక్కడ నుంచి దూకేస్తా. దూదులే పద. శ్రావ్య శ్రావ్య నన్ను కాపాడడానికి నీళ్ళలోకి దూకావు. ఇది లవ్ కదా? కుక్క పిల్ల నీళ్ళలో పడినా నేను అలాగే దూకి కాపాడేవాడిని. టెస్టింగ్. బాలు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావు? ఇవాళ వాళ్ళు మేము తేలిపోవాలి. మీరు చూసుకోండి సార్, మధ్యలో మేమేం చేసాం? అదేదో రూమ్ లో తెలుస్తాం. అట్టెక్కడ రూమ్ ఇటుంటే. నా పేరు పెద్దన్న. నా పేరు చిన్నన్న. మీరిద్దరు ఒకరికొకరు ఏమవుతారు? ఫ్రెండ్స్. లవర్స్. లింకులు లేకుండా మాట్లాడుతున్నారు. కొంపదీసి మీరిద్దరు భార్యాభర్తలా? కాదు సార్, అతను అలాగే మాట్లాడతాడు. మేము లవర్స్. ఈ ప్రేమ గోలే ఉంటే నాకు అర్థం కావట్లేదన్నా. ప్రేమ అంటే నాటు బాంబు లాంటిదిరా. ఎంత గట్టిగా చూడితే అంత గట్టిగా పేలు. ఓహో. ఎరా ఏం పని చేస్తుంటావు? సింగర్ సార్. ఏంటి నువ్వు పాటలు కూడా పాడతావా? చాలా బాగా పాడతాడు. అంటే మీ ఇద్దరు డ్యూయెట్స్ లవ్ సాంగ్స్ పాడుకుని ఉంటారుగా? అంటే ఎట్లాంటి పాటలు అన్నావి? వీళ్ళని చప్పటి పాటలురా. ఆ. గాలి చల్లగా వస్తుంది, ఆ. వాన వేడిగా వస్తుంది. అయ్యా మన పాటలు అనుకో. అన్నా గుండె తీసి ఏయ్! గుండె తీసి ఏయ్! గుండె తీసి గట్టిగా పిండెయ్యా,
కాలు కోసి కాలు కోసి. ఏ, కాలు కోసి కాలు కోసి. ఏ, కాలు కోసి కానుకగా ఇచ్చెయ్యరా ఏయ్. హే! సూపర్ అన్న ఏ. సూపర్. అన్నా అది పాటలాగా లేదన్నా మర్డర్ ప్లాన్ లాగుందనా. అంటే మా పాట నచ్చలేదా? మీరు బాగా వింటాం. ఎదురుగా వెపన్స్ పెట్టి పాడబట్టి ఎలా పాడతారన్నా? అయ్యి ఏలు పెడితేనే పేలతాయి, లేకపోతే పడుకుంటాయి. పాడు. ఒరే ఉండు. అవునమ్మాయి, వీళ్ళు ఏం చూసి ప్రేమించావు? సొట్ట సెంపలోడు. ఆ, సొట్ట చంపలా. మెళ్ళు వేసుకుంటాలే ఏం సక్కకున్నావే సంపంగి ముగ్గుదానా ఏం సిక్కుకున్నావే లవంగి టెక్కుదానా చీర కొంగులో నన్ను కట్టుకో బొడ్డు లోపల నన్ను దోపుకో పూల దస్తిలో నన్ను పెట్టుకో రైక లోపల నన్ను దాచుకో ఓహో ఎర్రని రిబ్బెన పూజ చేసి నల్లని కప్పున నన్ను చుట్టుకో ఆహా ఆహా గోరింటాకులు ముద్ద నూరుతా కాళ్ళకు వేళ్ళకు నేనే అద్దుతా పాదాల దగ్గరనే సేద తీరుతా ఆహా సేద తీరుతా తెల్లవారంగానే నేనే కడుగుతా నీ కాలి మెరుపులో పొద్దు పొడుపునే చూస్తా ఏం సక్కకున్నావే సంపంగి ముగ్గుదానా ఏం సిక్కకున్నావే లవంగి టెక్కుదానా